వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషనల్ టెక్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. సో డెఫినేషన్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్? అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫార్మ్ ఎక్స్ ప్లస్ ఐవై. చూడండి, బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ ఫామ్లో ఉండేదాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. వేర్ ఎక్స్ ఈస్ కాల్డ్ రియల్ పార్ట్, ఎక్స్ని రియల్ పార్ట్ అంటాం, అండ్ వై ఈస్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్, అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 or I square is equal to -1. I square equal to -1 is called a complex number. For example, 2 plus I3, 2 plus I root 3, 3 minus 4i. ఇక్కడ 2 అనేది రియల్ పార్ట్, 3 అనేది ఇమాజినరీ పార్ట్, I అనేది కాంప్లెక్స్ నెంబర్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో మనకి అడిషన్, సబ్ట్రాక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్, మల్టిప్లికేషన్, డివిజన్ చేస్తాం. ఫస్ట్ విల్ గో ఫర్ అడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇఫ్ Z1 కాంప్లెక్స్ నెంబర్ని ఎప్పుడు మనం జెడ్తో డినోట్ చేస్తాం. Z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ IY1 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ IY2 బీ టూ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ అడిషన్ అంటే Z1 ప్లస్ Z2 చేయాలి. సో Z1 ఏంటి మనకి x1 ప్లస్ IY1 ప్లస్ Z2 ఏంటి x2 ప్లస్ IY2. సో ఈ రెండిట్లో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఫైనల్గా చేసిన సొల్యూషన్ కూడా మనకి ఏ ఫామ్లోకి రావాలంటే x ప్లస్ IY ఫామ్లోకి రావాలి. సో ఫస్ట్ x1 ప్లస్ x2 ప్లస్ I కామన్ తీస్తే y1 ప్లస్ y2. సో ఇది వచ్చేసి రియల్ పార్ట్, ఇది వచ్చేసి ఇమాజినరీ పార్ట్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ IY. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. సో ఇఫ్ Z1 ఈక్వల్ టు x1 ప్లస్ IY1 ప్లస్ అండ్ Z2 ఈక్వల్ టు x2 ప్లస్ IY2 బీ టూ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. సబ్ట్రాక్షన్ అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో x1 ప్లస్ IY1 అనేది Z1 మైనస్ x2 ప్లస్ IY2. సో రెండిట్లో మనకి x1 మైనస్ x2 ప్లస్ I ఇంటూ y1 మైనస్ y2. సో రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇఫ్ Z1 ఈక్వల్ టు x1 ప్లస్ IY1 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ IY2 బీ టు ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్, దెన్ Z1 ఇంటూ Z2. సో Z1 అంటే x1 ప్లస్ IY1 ఇంటూ Z2 వచ్చేసి x2 ప్లస్ IY2. సో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుని మల్టిప్లై చేద్దాం. x1 ఇంటూ x2 ప్లస్ IX2 y1, IY1 ఇంటూ x2 అంటే IX2 y1 ప్లస్ x1 ఇంటూ IY2. సో IX1 y2. నెక్స్ట్ ప్లస్ IY1 ఇంటూ IY2. సో I ఇంటూ I స్క్వేర్, y1 ఇంటూ y2. I స్క్వేర్ అంటే మనం -1 అనేది రీప్లేస్ చేస్తాం. సిన్స్ I స్క్వేర్ ఈక్వల్ టు -1. సిన్స్ I స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి ఇక్కడ I స్క్వేర్ ప్లేస్లో -1 పెడతాం. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో x1 x2 ప్లస్ IX2 y1 ప్లస్ IX1 y1 మైనస్ y1 y2. ఈ రెండిట్లో I కామన్ తీస్తే మనకేమొస్తుంది? అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఈ రెండు మనకి రియల్ పార్ట్ అవుతాయి. x1 x2 మైనస్ y1 y2 ప్లస్ I ఇంటూ x1 ప్లస్ y2 ప్లస్ x2 y1. ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇఫ్ Z1 ఈక్వల్ టు x1 ప్లస్ IY1 అండ్ Z2 ఈక్వల్ టు x2 ప్లస్ IY2 ఆర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, దెన్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 వచ్చేసి మనకి x1 ప్లస్ IY1 బై Z2 వచ్చేసి x2 ప్లస్ IY2. రేషనలైజింగ్ ఇలా వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? రేషనలైజింగ్ చేయాలి. రేషనలైజింగ్ విత్ ఆపోజిట్. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్తో చేస్తాం, మైనస్ ఉంటే ప్లస్తో చేస్తాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి x2 మైనస్ IY2తో రేషనలైజింగ్ చేస్తాం. సో Z1 బై Z2 సేమ్ అలాగే రాసుకుంటాం. x1 ప్లస్ IY1 బై x2 ప్లస్ IY2 ఇంటూ x2 మైనస్ IY2 బై x2 మైనస్ IY2. సో రెండింటిని మల్టిప్లై చేస్తే x1 ప్లస్ IY1 ఇంటూ x2 మైనస్ IY2 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే x2 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే IY2 హోల్ స్క్వేర్. సో IY2 హోల్ స్క్వేర్ అనమాట. సో రిమైనింగ్ ఇక్కడ కూడా అంతే మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ x1 తీసుకుంటాం. x1 ఇంటూ x2 ప్లస్ IY1 ఇంటూ x2. సో IX2 y1. నెక్స్ట్ x1 ఇంటూ మైనస్ I ఇంటూ y2 మైనస్ IY1 ఇంటూ మైనస్ IY2. సో మైనస్ I స్క్వేర్, I ఇంటూ I స్క్వేర్, y1 ఇంటూ y2 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి సేమ్ అలాగే రాసుకుంటాం. x2 స్క్వేర్ మైనస్ I స్క్వేర్ అంటే మనం -1 రీప్లేస్ చేస్తాం ఇంటూ y స్క్వేర్. సో రిమైనింగ్ టర్మ్స్ అలాగే రాసుకుంటాం. x1 x2 మైనస్ IX1 y2 ప్లస్ IX2 y2 ప్లస్, ఎందుకు ఇక్కడ ప్లస్ అయిందంటే ఇక్కడ ప్రీవియస్గా మైనస్ ఉంది. I స్క్వేర్ ప్లస్లో మైనస్ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో y1 y2 బై
x2 square plus minus into minus plus, so y square x2 square plus y square కాదు ఇక్కడ y2 square, సో x2 square plus y2 square. సో ఈ రెండింటిని మనం ఏమంటే స్ప్లిట్ చేసి రాస్తాం, రియల్ పార్ట్ సపరేట్గా ఇమాజినరీ పార్ట్ సపరేట్గా. డినామినేటర్ అనేది రెండింటికి కామన్గా వస్తుంది కాబట్టి రియల్ పార్ట్ రాద్దాం. ఏదైతే ఐ లేదో అవి రియల్ పార్ట్, ఏదైతే ఐ ఉందో అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో x1 x2 ప్లస్ y1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిలో మనకు ఐ కామన్ తీస్తాం. ఐ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది y1 x2 మైనస్ x1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇవి బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో అందులో ఫస్ట్ ఫార్ములా అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్, జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఆ కాంప్లెక్స్ నెంబర్కి మనం నెగిటివ్ పెట్టి రాస్తే వచ్చేది అడిటివ్ ఇన్వర్స్ అనమాట. సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకోండి. మైనస్ జెడ్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఈ మైనస్ అనేది రెండింటికి మల్టిప్లై అవుతుంది. సో మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ఐవై మైనస్ ఐవై. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇది అడిటివ్ ఇన్వర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/zతో డినోట్ చేస్తాం, లేదా జెడ్ ఇన్వర్స్. సో జెడ్ అనేది మనకి ఎక్స్ ప్లస్ ఐవై, 1/z ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ ఐవై. ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా మీకు చెప్పాను ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్తో రేషనలైజింగ్ చేయాలి. సో రేషనలైజింగ్ బై ఎక్స్ మైనస్ ఐవై. సో 1/x ప్లస్ ఐవై ఇంటూ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ మైనస్ ఐవై, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్, ఐవై అంటే ఐ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 1/z ఆర్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మా ఐ స్క్వేర్ అంటే -1 వస్తుంది. సో ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మల్టిప్లికేట్ ఇన్వర్స్ వస్తే మనం ఈ ఫార్ములాని డైరెక్ట్గానే యూజ్ చేయొచ్చు, లేదు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇదే ప్రొసీజర్లో రేషనలైజింగ్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటనేది చూద్దాం. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ ఐవై. ఈజ్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ z అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ z బార్. ఇక్కడ ఏముండదు, z అంటే ఎక్స్ ప్లస్ ఐవై, z బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై అనమాట. అంటే నెగిటివ్ సింబల్ వస్తుంది, దాన్ని కాంజుగేట్ అంటాం లేదా ఇన్వర్ట్ అంటాం. కాంజుగేట్ ఆర్ ఇన్వర్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, అడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ జెడ్ వస్తుంది. ఇక్కడ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్లో ఎక్స్ మైనస్ ఐవై వస్తుంది. ఓన్లీ ఇమాజినరీ పార్ట్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నారు అంటే మాడ్యులస్ లేదా మ్యాగ్నిట్యూడ్ అని అడుగుతాడు, లేదా మాడ్యులస్ అని అడుగుతాడు. అలాంటి మనం ఏం చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ అంటే రియల్ పార్ట్, వై అంటే ఇమాజినరీ పార్ట్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ ద యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజీ అంటే theta is equal to tan inverse of y by x, imaginary part by real part. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఎక్కువగా అడుగుతారు 3 మార్క్స్కి. పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. పోలార్ ఫామ్ అన్న మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న రెండు ఒకటి. ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఆర్ అంటే మనకి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఇది కూడా మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోనే రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆర్ మాడ్యులస్ అనేది, లేదా ఆంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, లేదా పోలార్ ఫామ్ అనేది 3 చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ బాగున్నాయి. దాని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ బేసిక్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఎక్స్ ప్లస్ ఐవై అన్న ఏ ప్లస్ ఐబి అన్న మనం కాన్స్టెంట్స్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం 4 + 2i by 1 - 2i. గివెన్ దట్ 4 + 2i by 1 - 2i ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. సో మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో రేషనలైజింగ్ చేస్తాం. మీరు కావాలంటే ఇక్కడ కమెంట్ రాసుకోండి, రేషనలైజింగ్ బై 1 + 2i. సో 4 + 2i ఇంటూ 1 + 2i by 1 - 2i ఇంటూ 1 + 2i. సో ఇప్పుడు a + b ఇంటూ a + b ఫామ్లో ఉంది కాబట్టి a² - b². సో 4 × 1 4, 4 × 2 8, 8i. నెక్స్ట్ 2i × 1 2i ప్లస్ 2 × 2 4i × i i², 4i² బై a² అంటే 1² - 2i² 2 4 + 8 + 2 10i. 10 × 2 = 40, 40 × 2 = 120, 120 + 2 = 180, 180 + 2 = 240. 10i
ప్లస్ 4 జనరల్గా 4 ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ 4 సో బై 1 ప్లస్ -2 స్క్వేర్ అంటే 4 ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ సో ఇక్కడ +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది రిమైనింగ్ టర్మ్స్ 10i/5 10i/5 5 1 5 2 సో రిమైనింగ్ 2i సో ఇక్కడ మనకి రియల్ పార్ట్ అనేది లేదు ఐ పక్కన ఉన్నది ఇమాజినరీ పార్ట్ సో రియల్ పార్ట్ ఏమవుతుంది 0 అవుతుంది సో దీన్ని మనము a + ib ఫామ్లో రాయాలి కాబట్టి 0 + 2i రాశాను ఇక్కడ ఏ వాల్యూ అంటే రియల్ పార్ట్ 0 ఇమాజినరీ పార్ట్ 2 సో నెక్స్ట్ ప్రాబ్లం 3 - 2i/7 + 4i గివెన్ దట్ సేమ్ ప్రాబ్లం రాసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో రేషనలైజింగ్ చేస్తాం సో తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేస్తాం అలాగే 3 - 2i × 7 - 4i/7² - 4i² సో 3 × 7 21 3 × 4i 12i ప్లస్ ఇంటూ మైనస్ సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 7s 14 14i ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s 8 i × i² సో 8i²/7 నెక్స్ట్ కింద ఉన్న రెండు a + b × a - b ఫామ్లో ఉన్నాయి కాబట్టి a² - b² సో 7² - 4i² సో 7² అంటే 49 -4² × i² సిన్స్ i² =-1 సో 21 - 12 + 14 మనకి -26i -8/4 49 + 4² అంటే 16 i² అంటే -1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో +16 సో 21 - 8 అంటే మనకు 13 వస్తుంది 13 - 26i/65 రెండు యాడ్ చేస్తే సో ఇక్కడ మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయాలి కాబట్టి 13/65 మైనస్ i × 26/65 13 1s 13 5s మైనస్ i × 13 2s 13 5s సో 1/5 మైనస్ i × 2/5 సో 1/5 అనేది మనకు రియల్ పార్ట్ 2/5 అనేది ఇమాజినరీ పార్ట్ సో a = 1/5 b = -2 సో నెక్స్ట్ ప్రాబ్లం 3 - 4i × 5 + 7i ఇంతకుముందు మనకి a/b ఫామ్లో ఉంది ఇప్పుడు a × b ఫామ్లో ఉంది ఎలా ఉన్నా మనకు ఫైనల్గా x + i/aలోకి రావడం మన కాన్సెప్ట్ దాన్ని బేస్ చేసుకొని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ చెప్తాం సో ఇలా అన్నప్పుడు మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాం సో 3 × 5 15 3 × 7 21 i - 4 5s 20 × i 20i మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 7s 28 28i² సిన్స్ i² =-1 అనమాట సో 15 ప్లస్ 21iలో 20 అయిపోతే i ప్లస్ 28 i² ప్లస్లో -1 పెడతాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో +28 15 + 28 యాడ్ చేస్తే 43 + i అనమాట ఇక్కడ రియల్ పార్ట్ 43 ఇమాజినరీ పార్ట్ 1 అవుతుంది ఇంటూ 1 వేస్తే వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం 1 + 3i × 2 + i సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామో అలాగే 1 + 3i × 2 + i సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 + i ప్లస్ 1తో చేస్తే 1 × 2 2 1 × i ప్లస్ 3 2s 6 6i ప్లస్ 3 × i × i² సో 2 + 6i + i 7i అవుతుంది మైనస్ ఎందుకు మైనస్ వచ్చిందంటే i² = -1 కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో -3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 - 3 అంటే -1 + 7i నెక్స్ట్ మెథడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంచండి పైన 2 ఉన్నాయి కింద 1 ఉంది ఇంతవరకు మనం పైన కింద ఒక్కొక్కటి ఉన్నది చూసాం పైన 2 మల్టిప్లై అనేది చూసాం ఇది ఇంకొక డిఫరెంట్ మెథడ్ అనమాట ఏదైనా ఫస్ట్ ఈ రెండింటి మల్టిప్లై చేసి సింగిల్ ఫార్మేట్లోకి తెచ్చుకొని దాని తర్వాత చేస్తాం సో 1 + i × 2 + i/3 + i సో దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం 1 × 2 2 1 × i ప్లస్ i × 2 2i ప్లస్ i × i² i × i² / 3 + i సో 2 + i + 2i వచ్చి 3i అవుతుంది మైనస్ ఎందుకు మైనస్ i² = -1 కాబట్టి -1 సో ఫైనల్గా మనకి 2 - 1 అంటే 1 + 3i/3 + i వచ్చింది ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఆపోజిట్ సైన్తో మనం రేషనలైజింగ్ చేస్తాం సో 3 - i/3 - i సో 1 + i × 3 - i/a + b × a - b ఫామ్లో ఉంది కాబట్టి మనకి 3² - i² సో మల్టిప్లై చేస్తే 1తో 1 × 3 3 1 × i ప్లస్ 3 × 3 9i మైనస్ డైరెక్ట్గా వేసామండి అక్కడ 3 × 3 3i² 3i × i సో 3i²/3² అంటే 9 ప్లస్ i² అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ +1 సో 3 + 9లో 1 పోతే 8 8i + 3/10 సో 6 + 8i/10 సో ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ సపరేట్ చేస్తాం 6/10 ప్లస్ i × 8/10 2 3s 2 5s ప్లస్ i × 2 4s 2 5s సో 3/5 ప్లస్ i × 4/5
ఇక్కడ మనకి 3/5 అనేది రియల్ పార్ట్, 4/5 అనేది ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ గివెన్ ద ప్రాబ్లమ్ ఈస్ 3 + 4i × 2 - 3i. మనకు జనరల్గా అయితే కాంజుగేట్ ఫార్ములా ఏంటి? z = x + i. కాంజుగేట్ని z బార్తో డినోట్ చేస్తాం. మనకు రావాల్సిన ఫార్మెట్ x + i ఫార్మెట్లో కనుక్కొని తర్వాత దాన్ని మనం z బార్లో కన్వర్ట్ చేయాలి. ఏదైతే వస్తుందో అక్కడ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ పెడతాం. ప్రీవియస్ చేసిన అలాగే చేస్తాం. బట్ ఏమంటే కాంజుగేట్ అంటే అక్కడ సైన్స్ మార్చి రాస్తాం అంతే. సో 3 + 4i × 2 - 3i. సో 3 × 2 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 × 3 9i, ప్లస్ 4 × 2 8i, మైనస్ 4 × 3 12i × i square. సో 6 మైనస్ 9iలో ప్లస్ 8 అయిపోతే మైనస్ i + 12. సో 12 + 6 18i. ఇది జడ్కి మనం ఆపోజిట్ చేసేదాన్ని మనం ఏమంటాం? కాంజుగేట్ కాంప్లెక్స్ అంటాం. సో దాని z బార్ = ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, అదే ప్లస్ ఉంటే మైనస్. సో 18 + i. సో ద కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ 18 + i. సో ఇంకొక ఎగ్జాంపుల్ కాంజుగేట్ కాంప్లెక్స్లో 2 + 5i × -4 + 6i. సో ఇచ్చిన దాన్ని సేమ్ అలాగే రాసుకుంటాం. 2 4s are 8, ప్లస్ 2 6s are 12i, మైనస్ 4 5s are 20i, ప్లస్ 6 5s are 30i × i square. సో z = -8. 20లో 12 పోతే -8i, మైనస్ 30. బికాజ్ i square = -1 కాబట్టి 30 × -1 -30 అవుతుంది. సో z = -38. -8 -30 -38 -8i. సో z బార్ అంటే ఏంటి? మనకు z = x + iy కాబట్టి z బార్ = x - iy రాయాలి. ప్లస్ సో x - iy అంటే ఇమాజినరీ పార్ట్కి మాత్రమే వస్తుందని చెప్పాను. సో -38 అలాగే ఉంటుంది. x అంటే ఇది -iy అన్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 8i. బాగా గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ కాంప్లెక్స్లో ఇమాజినరీ పార్ట్కి మాత్రమే సైన్ మారుతుంది. అదే అడిటివ్ ఇన్వర్స్లో అయితే టోటల్ టర్మ్ రియల్ పార్ట్ విత్ ఇమాజినరీ పార్ట్ మొత్తానికి మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ ద అనదర్ మెథడ్ ఫైండ్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో గివెన్ నెంబర్ 4 + 3i ఇచ్చారు. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి z = x + iy. సో జెడ్ని -zగా రాయాలి. సో జెడ్ మనకి ఏమి ఇచ్చారు? 4 + 3i ఇచ్చాడు. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి -z అనమాట. సో మైనస్ ఆఫ్ z అంటే మైనస్ ఆఫ్ 4 + 3i. సో ఈ మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? -4 -3i. అంతే అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎలా డినోట్ చేస్తాం? 1/z. సో z మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ ప్రాబ్లం 4 + 3i. సో 1/4 + 3i = ఆపోజిట్ దాంతో మనం రేషనలైజింగ్ చేయాలి. 4 - 3i/4 - 3i. సో 1 × 4 - 3i 4 - 3i, 4 - 3i/4 + 3i × 4 - 3i. సో ఇది అలాగే వస్తుంది. a + b × a - b ఫామ్లో ఉంది కాబట్టి a². సో 4² - 3i². సో 4 - 3i/16. సో 3 × 3 9. i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి 9. సో 4 - 3i/25. సో ఇక్కడ మన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అనేది సపరేట్ చేయాలి. సో 4/25 మైనస్ i × 3/25. ఇది ఎప్పుడు కూడా మనకి x + iy ఫామ్లోనే రావాలి కాబట్టి 4/25 ప్లస్ i × -3/25. ప్లస్ ఇంటూ మైనస్ అన్న డైరెక్ట్గా మైనస్ అన్న రెండు ఒకటి. x + iy ఫామ్లోకి రావాలి కాబట్టి మనం అలా రాసుకున్నాం. ఇంతకుముందు ఓన్లీ సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు చేసాం. ఇప్పుడు న్యూమరేటర్/డినామినేటర్ ఇచ్చినప్పుడు ఎలా అడిటివ్ ఇన్వర్స్ చేయాలి? ఏం లేదు, అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? రేషనలైజింగ్ చేసుకొని ఆ క్వశ్చన్ని సింప్లిఫై చేసుకొని వచ్చిన దానికి జెడ్ని అప్లై చేస్తాం. సో అడిటివ్ ఇన్వర్స్ z = ఇచ్చిన గివెన్ డేటా రాసుకుంటాం. ఇక్కడ ఏదైతే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రేషనలైజింగ్ చేస్తాం. సో 9 × 2 - i√5/2² మైనస్ a + b × a - b ఫామ్లో ఉంది కాబట్టి a² - b². సో 2² మైనస్ i × √5² సో 9 × 2 18. 9ని లోపల మల్టిప్లై చేస్తాం. సో -9 × i√5/2² అంటే 4 మైనస్ i × i² √5² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 ఉంటుంది. సో 18 మైనస్ 9 × i√5/5. i² అంటే -1 కాబట్టి 5 + 4 9. సో 18 మైనస్ 9 × i√5/9. సో ఇక్కడ మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయాలి. 18/9 మైనస్ i × 9√5 9√5/9. 9 9 క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 2s. సో మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటంటే 2 - i√5. ఇదేంటి? మనకి జెడ్. సో మనకి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? -z. జెడ్ బార్ కాదండి, జెడ్ బార్ అంటే మనకి కాంజుగేట్ వస్తుంది. సో -z అంటే దీనికి మనం మైనస్ అప్లై చేస్తాం. మైనస్ ఆఫ్ 2 - i√5 అంటే -2 - 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i√5. ఇది అడిటివ్ ఇన్వర్స్.
నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేస్తాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనం 1/z అనమాట. జెడ్ అంటే మళ్ళీ మనం ఇది తీసుకోబోతారేమో, మీరు ఇది తీసుకోకూడదు. ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో అది జెడ్. సో 1/2 - i√5. ఏదైతే మనం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిందో అది జెడ్ వాల్యూ. ఇది -z అనమాట. ఇది ఓన్లీ అడిటివ్ ఇన్వర్స్కి మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ చేసాం. జెడ్కి ఏది వచ్చిందో అది తీసుకోవాలి. జెడ్ ఏంటి మనకి -2 - i√5 వచ్చింది. సో 1/2 - i√5. సేమ్ ఇలాగే చేయలేం కాబట్టి రేషనలైజింగ్ చేస్తాం ఆపోజిట్ సైన్తో. 2 + i√5/2 + i√5. సో రెండు మల్టిప్లై చేస్తాం. 1 × 2 + i√5 a + b × a - b ఫామ్లో ఉంది కాబట్టి a² అంటే 2² - i√5² సో 2 + i√5/a² అంటే 2² అంటే 4 - i² అంటే √5² అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది, 5 ఉంటుంది. సో 2 + i√5/4 i² అంటే -1 - ప్లస్. సో 4 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + i√5/9. సో ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసి x + i ఫామ్లో రాయాలి కాబట్టి 2/9 + √5/9. మనకు నెక్స్ట్ మెథడ్ ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 7 - 24i/3 + 4i. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేస్తాం, అడిటివ్ ఇన్వర్స్ చేస్తాం, అలాగే x + i/i ఫామ్లోకి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసే ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మాడ్యులస్ అంటే ఏంటి, మనకి √(x² + y²). మనం మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ √(x² + y² అన్నాం కదా. అక్కడ x అనేది రియల్ పార్ట్, y అనేది ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ మనకి a/b ఫామ్లో ఉంది. ఫస్ట్ దీనికి చేస్తాం, తర్వాత దీనికి చేస్తాం. ఇది a అనుకుంటాం, ఇది b అనుకుంటాం. రెండింటికి చేసిన తర్వాత 2 డివైడ్ బై చేస్తే వచ్చినది సొల్యూషన్. చూడండి, లేదంటే డైరెక్ట్గా కూడా మీరు వేసేసుకోవచ్చు. సో మాడ్యులస్ ఆఫ్ a = 7 - 24i √(x² అంటే మనకి 7² ప్లస్ y² అంటే -24². సో 7² అంటే 49, 24² అంటే 576. రెండు యాడ్ చేసి 625. √625 వచ్చేసి 25. సో నెక్స్ట్ కింద స్టెప్ చేస్తాం 3 + 4iకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x² అంటే 3² ప్లస్ y² అంటే 4². 3² అంటే 9, 4² అంటే 16. 16 + 9 అంటే 25. √25 వచ్చి మనకు 5 వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకు మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు √(x² + y²) మాడ్యులస్ ఫార్ములా. సో మాడ్యులస్ ఆఫ్ ఏ కనుక్కున్నాం, మాడ్యులస్ ఆఫ్ బి కనుక్కున్నాం. సో మాడ్యులస్ ఆఫ్ a/bనే కదా ఉంది మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రాబ్లం రాసుకుంటాం. దీనికి ఎంత వచ్చింది మనకి సొల్యూషన్ 25/5. 5 1 5 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంతకుముందు మాడ్యులస్లో మనము న్యూమరేటర్ బై డినామినేటర్ వచ్చినప్పుడు అలా చేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్లో డైరెక్ట్గా మల్టిప్లై చేసేసి ఒక ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం x² + y² చేస్తాం. సో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. 4 × 1 1. సో 1 × 3 3a, 4 × 4 16, 16i + 4 3 12 i × i² సో 4 + 16 + 3 19i - 12. i² అంటే 1 కాబట్టి -12. సో 12లో 4 పోతే -8. సో 19i - 8. కానీ ఇక్కడ మనం రాసుకోవాల్సింది x + iy ఫామ్లో కాబట్టి x + iy ఈజ్ ఈక్వల్ టు x అంటే -8 ప్లస్ y అంటే 19i. సో మనకు మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు √(x² + y²). ఓకేనా. సో 19² ప్లస్ -8². సో 19² 361 ప్లస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు √425. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని ఇలా మల్టిపుల్గా రాసుకోవచ్చు. 25 × 17గా రాసుకోవచ్చు. 25కి రూట్ చేస్తే మనం సపరేట్ రూట్స్ వస్తాయి. సో √25 × √17గా రాసుకోవచ్చు. √(ab) అంటే √a × √b లాగా. సో √25 × √17. సో √25కి వచ్చి మనకు 5 వస్తుంది × √17. సో ఫైనలీ 5√7 అనేది మాడ్యులస్. నెక్స్ట్ మెథడ్ ఇంకా ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ మాడ్యులస్, యాంప్లిట్యూడ్ ఆర్ పోలార్ ఫామ్. మాడ్యులస్ అంటే వేరే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటే వేరే. మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ √(x² + y² చేస్తాం. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటే z ఈజ్ ఈక్వల్ టు r × cos θ + i sin θ చేస్తాం. అది మాడ్యులస్ యాంప్లిట్యూడ్, లేదా దాన్ని మనం పోలార్ ఫామ్ అని అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 1 + i√3. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది మనకి x + iy ఫామ్లో ఉంది. సో అక్కడ x వాల్యూ ఏంటి 1, y వాల్యూ వచ్చేసి √3. సో మనకు r ఈజ్ ఈక్వల్ టు √(x² + y²). అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అన్నారు కాబట్టి మాడ్యులస్ అన్న మాడ్యులస్ ఆఫ్ z అన్న సేమ్ ఫామ్లో. r అనేది మ్యాగ్నిట్యూడ్ మనకి. r ఈజ్ ఈక్వల్ టు √(x² వాల్యూ ఏంటి మనకి 1² + y² వాల్యూ √3 హోల్ స్క్వేర్.
So that is equal to 1 square plus root 3 whole square. Square root cancel అయిపోతే root of 1 plus 3 that is equal to root 4 that is equal to 2. సో మనకు పోలార్ ఫామ్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా. ఇప్పుడు మనం ఆర్ కనుక్కున్నాం, తీటా కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే మనకి ఏంటి? ప్రీవియస్గా వచ్చింది కదా ఫార్ములాలో 1 ప్లస్ ఐ రూట్ 3 కదా. సో y అనేది రూట్ 3, ఎక్స్ అనేది 1, సో రూట్ 3 బై 1. సో తీటా ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులా మనం దీన్ని tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ని తీటా అనుకుంటాం. తీటా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3. సో తీటా ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 అంటే tan 60 degrees. tan ఇన్వర్స్ tan అనేది క్యాన్సిల్ అయిపోతుంది. తీటా ఈక్వల్ 60 degrees. సో ఆర్ కనుక్కున్నాం, తీటా కనుక్కున్నాం. సో ఇన్ పోలార్ ఫామ్ మనకు బేసిక్ ఫార్ములా ఏంటంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా. ఆర్ అనేది మనం ప్రీవియస్గా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములాలో బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ వాల్యూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ తీటా అంటే 60 degrees ప్లస్ ఐ ఇంటూ సైన్ 60 degrees. సో 2 ఇంటూ 60 degrees అంటే పై బై 3 రాసుకోవచ్చు కదా. కాస్ పై బై 3 ప్లస్ ఐ ఇంటూ సైన్ పై బై 3. ఇది పోలార్ ఫార్ములా. నెక్స్ట్ పోలార్ ఫామ్లో సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ ఐ ఇంటూ 1. సో ఎక్స్ వాల్యూ వచ్చి రూట్ 3, వై వాల్యూ వచ్చి 1. సో మనకు ఫార్ములా ఏంటి? పోలార్ ఫామ్లో మనకు ఫార్ములా ఏంటి? ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఆర్ కావాలంటే మనం మాడ్యులస్ కనుక్కోవాలి. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో రూట్ ఆఫ్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ తీటా వాల్యూ కావాలంటే మనకి బేసిక్ ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై వాల్యూ ఎంత మనకి 1, ఎక్స్ వాల్యూ ఎంత? రూట్ 3. సో తీటా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 1 బై రూట్ 3 అంటే tan 30 degrees. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇన్ పోలార్ ఫామ్. బేసిక్ ఫామ్లో వచ్చి మనకి తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఆర్ వాల్యూ మనం 2, కాస్ తీటా అంటే 30 degrees ప్లస్ ఐ ఇంటూ సైన్ 30 degrees. సో 2 ఇంటూ కాస్ 30 degrees అంటే పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6. నెక్స్ట్ ఫైండ్ ద మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. యాంప్లిట్యూడ్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. కొన్నిసార్లు వాడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటాడు అండ్ అని ఇవ్వకుండా. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటే ఆ రెండింటిని కలిపి మనం ఏమంటాం? పోలార్ ఫామ్ అంటాం. పోలార్ ఫామ్ అన్న మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అన్న రెండు ఒకటి. మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ అంటే రెండు సపరేట్గా కనుక్కోవాలి. మాడ్యులస్ సపరేట్గా చేయాలి, యాంప్లిట్యూడ్ సపరేట్గా చేయాలి. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అంటే పోలార్ ఫామ్ అని అర్థం. ఆల్రెడీ మనం బేసిక్స్ చెప్పుకున్నాం కదా, ఫార్ములాస్ అక్కడ చెప్పాం. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అన్న పోలార్ ఫామ్ అన్న. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అన్న పోలార్ ఫామ్ అన్న రెండు ఒకటి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇచ్చిన ప్రాబ్లం రాసుకుంటాం. ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ రూట్ 3. సో ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3. సో మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ వాల్యూ 1 ప్లస్ వై వాల్యూ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 1 ప్లస్ 3. సో రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. యాంప్లిట్యూడ్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై వాల్యూ ఎంత? మైనస్ రూట్ 3 బై ఎక్స్ వాల్యూ ఆఫ్ మైనస్ 60 degrees. సో tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 60 degrees ని మైనస్ పై బై 3 అని చెప్పుకోవచ్చు. ఇంతటితో మనకి కాంప్లెక్స్ నంబర్స్లో అన్ని మెథడ్స్ని కవర్ చేసాం. మాడ్యులస్, యాంప్లిట్యూడ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్, నెక్స్ట్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్స్ చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.